గర్వకారణం ఇంకేముంటుంది? ఇంత మంచి శిష్యులు ఉన్నందుకు మేము ఎంతో గర్వపడతా ఉన్నాం. మరి ఈ గర్వకారణానికి అంత మంచి సేవలు చేసిన గురువులు కూడా ముఖ్యం. వారి నేర్పిన విద్యాబుద్ధి చాలా శుభదినం. నాకైతే చాలా గర్వకారణంగా ఉంది ఇక్కడ లక్ష్మీదేవమ్మ టీచర్ గారిని చూసి, మరి మా రాజాచార్ సార్ గారిని చూసి. ఎందుకంటే రాజాచార్ సార్ దగ్గర సుదీర్ఘంగా సహోపాధ్యాయునిగా పనిచేసినాను కాబట్టి వారి గుణగణాల గురించి పూర్తిగా తెలుసు. వారు మమ్మల్ని ఎంతో తీర్చిదిద్దిందో మాకు తెలుసు. మరి ఇంత గొప్ప గురువులు ఈరోజు అర్ధ శతాబ్దం తర్వాత కూడా గుర్తుంచుకొని పూజిస్తూ ఉన్నారంటే వారి సేవలు ఎంత గణనీయమైనవో మనం ఒకసారి ఆలోచించుకున్నాను. పదం వాడినాం, ఆ పదం ఈరోజు కూడా నా మదిలో మెదులుతూ ఉంటుంది. అది శ్రీశ్రీ గ్రంథములను శ్రీశ్రీ రచనల నుంచి తీసుకున్న ఆ పదం ఆయనకు అచ్చం ఆయన శ్రమకు తగ్గ పదం. అది శ్రమైక జీవన ప్రతీక అనే పదం ఆయనకు ఆహ్వాన పత్రికలో పెట్టినాం. ఆయన శ్రమైక జీవన ప్రతీక. అటువంటి గొప్ప వ్యక్తికి ఈరోజు మళ్ళీ పునర్సన్మానం. ఎన్నో సన్మానాలు అందుకున్నారు కానీ 50 ఏళ్ల తర్వాత సన్మానం అందుకునే గొప్ప వ్యక్తి ఈరోజు మన ముందున్నాడు. అట్లే లక్ష్మీదేవమ్మ గారు కూడా మన ముందున్నారు. ఇప్పుడు ఈ పాఠశాలలో నెలకొన్నటువంటి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారిని పుష్పమాలంకృతులను చేయడానికి ఈ కార్యక్రమాన్ని గురించి ప్రసంగించాల్సిందిగా కోరుతాను. ఈ పాఠశాలలో చాలా కాలం ఫిజికల్ డైరెక్టర్గా పనిచేసిన ఆల్ఫ్రెడ్ పేరున్న సార్కి మీకుంది సార్ లైసెన్స్. ఎందుకంటే వీళ్ళంతా బురదపేట వాసులే. లక్ష్మీదేవమ్మ టీచర్కు శాంతన ఈ పాఠశాల 73-76లో ఆల్ఫ్రెడ్ గారి శిక్షణలో అన్ని ప్రైజ్లు ఇవ్వాలి. ఇప్పుడు కొంచెం ముసలిగైంది అనుకుంటుంటారు, కొంచెం నడవలేని అనుకుంటున్నాను. అప్పుడు అన్ని మీద ఒక కాలనీ ఉంది సార్, సుదర్శన్ రెడ్డి కాలనీ. కార్పొరేటర్ 29వ డివిజన్ ఆంజనేయ గారు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయునికి ఇప్పుడు సన్మాడి సార్ ఇక్కడ తిరగాలి సార్. సార్ 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 ఇక్కడ వీరి బంధువులు ఇక్కడ పాఠశాలలో పనిచేసిపోయిన సువర్ణమ్మ టీచర్ వదిన గారు ఇక్కడ పనిచేసిపోయింది చాలా కాలం. వెటర్నరీ అసిస్టెంట్ డైరెక్టర్గా చేసిన నర్సింగ్ సార్ తెలియని ఎవరు లేరు పెద్దలు. వాళ్ళ అన్నదమ్ములు ఇద్దరికి పల్లె పనిచేసి సార్ సార్ ఇక్కడ చిన్నపీడి సార్ అయిన డిఎస్ఓగా రిటైర్డ్ అయింది. డిస్ట్రిక్ట్ మా తరఫున గౌరవ వందనాలు. అదేవిధంగా సన్మానం. ఆయన చేయని పదవులు లేవు. వార్డర్గా చేసింది, హాస్టల్ వార్డర్, లాస్ట్ కౌన్సిలర్గా కూడా చేసింది. ఫస్ట్ అపాయింట్మెంట్ ఇంకే చేసిందట. మరి సీనియర్ కౌన్సిలర్, వాళ్ళ అన్న కౌన్సిలరే, ఆయన కౌన్సిలరే,
బొక్కల డాక్టర్ వాళ్ళ కొడుకే ఈ కార్యక్రమాన్ని గురించి ప్రసంగించాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఈ గ్రౌండ్ ఇచ్చి నమస్కారం సార్. ఈనాటి ఈ కార్యక్రమానికి ముఖ్యంగా పెద్దలు గౌరవనీయులు వీరందరూ కూడా ఈ విధంగా కూర్చుంటారని చెప్పని మేము ఏ రోజు అనుకోలేదు సార్. ఈ వేదిక పైన ఉన్న రాజాచారి సారు గారికి, వారి మేడం గారికి, దంపతులకి, మరియు లక్ష్మీదేవమ్మ మేడం గారికి, తర్వాత బిఎస్ రవి సార్ గారికి, పి రవి సార్ గారికి, తర్వాత వెంకటేష్ సార్, శ్రీరాములు సార్ గారికి, వెంకటేశ్వర్లు సార్ గారికి, మరియు చంద్రశేఖర్ సార్ గారికి, మరియు ఆనందం సార్ గారికి, మా పక్కనే ఉన్న వీరవసంతరాయుడు సారు, తర్వాత గణేష్ రెడ్డి సారు, మా గురువులు కూడా ఇక్కడే ఉన్నారు, రఘునాథ్ రెడ్డి సారు, తర్వాత ఇస్మాయిల్ సారు, వీళ్ళందరూ కూడా మాకి గురువులు తండ్రితో సమానం. మీ అందరికీ కూడా ధన్యవాదాలు సార్. ఇంత పెద్ద ప్రోగ్రామ్ని మా పాఠశాల నా సమక్షంలో ఏర్పాటు చేయడం అనేది నా అదృష్టంగా భావిస్తున్నా సార్. మరి ఈనాటి ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో గెట్ టుగెదర్ ఏర్పాటు చేసుకున్న మరి అతిథులందరికీ కూడా మనస్పూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్. మరి ఇలాంటి సంతోషకరమైన ఈ వేదికని ఏర్పాటు చేసుకోవడము మా అదృష్టంగా భావిస్తున్నాం సార్. మరి మీ అమూల్యమైన సమయాన్ని, ఎంతో అమూల్యమైన వాళ్ళు మీరంతా కూడా చాలా గొప్ప వాళ్ళు, మరి మీ అమూల్యమైన సమయాన్ని ఇక్కడ వెచ్చించడము అని అంటే ఇక్కడ మేము స్వాగతిస్తున్నాం సార్. మా పాఠశాల బృందం తరపున, తర్వాత మా విద్యార్థుల తరపున మేము స్వాగతిస్తున్నందుకు మేము చాలా అదృష్టవంతులము, కృతజ్ఞులం సార్ మీ అందరికీ కూడా. అలాగే మీ యొక్క విలువైన సమయంలో అనంటే మీరు ఇంత ఉన్నత స్థాయికి ఎదగడం జరిగింది. 1975-76 సంవత్సరం పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయికకు ఈరోజు సమావేశానికి అధ్యక్ష వహించిన పాఠశాల హెడ్ మాస్టర్ రేణుకాదేవి గారికి, మళ్ళా మా గురువర్యులు పూజ్యులు కె రాజాచారి సార్ గారికి, మరియు మా వద్దమ్మకు, మరియు మా ఆనాటి బయోసైన్స్ టీచర్ చెప్పిన లక్ష్మీదేవి గారికి ముఖ్యంగా ఈ సభాముఖంగా వారికి పాదావందనలు చేస్తూ ముగిస్తున్నాను. మేము దాదాపు ఇది ఒక నెల క్రితం నుంచే చేసుకుంటున్నాం. మనము 1976 మార్చిలో మేము పరీక్ష రాసినాము. డాక్టర్ గణేశ్వరరెడ్డి, విజయ గణేశ్వరరెడ్డి ఇప్పటికీ వరంగల్ లోపల సార్ ఇంకా వర్క్ చేస్తూ ఉన్నాడు. ఆ సారు ప్రోద్బలంతోన 1-2 సార్లు రావడము, ఏమైంది ఎక్కడైంది ప్రోగ్రెస్, దాదాపు ఒక నెల క్రితం నుంచి మా 1975-76 బ్యాచ్ లెక్క ఏ సెక్షన్, బి సెక్షన్ ఉండేది. ఏ సెక్షన్ లోపల 24 మంది, బి సెక్షన్ లోపల 30 మంది, 54 మంది ఉంటుంది. ఆ రోజు ఈ 54 మందిలో నేను అనుకుంటున్నా, నాకు తెలిసిన మంది 4 పాస్ అయింటాం అనుకుంటా. అందులోపల డాక్టర్ విజయ గణేశ్వరరెడ్డి, డాక్టర్ పి చంద్రశేఖర్, మా తమ్ముడు వెటర్నరీ డాక్టర్ టి నరసింహ గారు, ఆల్బర్ట్ చూట్, రైట్ సారు ఆల్బర్ట్ చూట్ సారు మా ఫిజికల్ డైరెక్టర్ సార్ వాళ్ళ ఐడి. మీరు అందరికీ ఇక్కడ టీచర్లకు పరిచయం ఉంటాడు. వాళ్ళ యొక్క ఎస్ఆర్ అని టీచర్ ఉండే మా కొలిగ్ నేను పనిచేసి రిటైర్డ్ అయింది సార్. ఈ ప్రోద్బలానికి ముఖ్యంగా మా ఫ్రెండ్స్ కూడా ఆ విధంగానే అందరూ ఏ టైం ఉంటే ఎప్పుడు రా చెప్పు అనే మా ఫోన్లు చేసేవాళ్ళు, ఏం సక్సెస్ అవుతుందా లేదా అని. అదేం నెవర్ మైండ్ ఇచ్చిపెట్టండి. డాక్టర్ గణేష్ కూడా ఎలాంటి ఏమి ఆర్థికపరమైన వనరులు వస్తే కూడా నేను సమకూర్చుతా, నువ్వు చేసే గ్రాస్ రూట్లో నువ్వు పనిచేయవలసిగా ఎప్పుడు వచ్చినా. ఈ మధ్య లోపల 1 సార్లు వచ్చినాము, మేడం లేదండి. అయినా సమరసింహారెడ్డి గారు మరి తర్వాత ఇన్ఛార్జ్ హెడ్ మాస్టర్ కూడా మాకు అడ్మిషన్ రిజిస్టర్ ఇచ్చిండు. అడ్మిషన్ రిజిస్టర్ లోపల మేము ఆ ఫొటోస్ తీసుకొని పోయినాము. ఆ ఫొటోస్ గ్యాదర్ చేస్తూ ఒక్కొక్క నెంబర్ని ఫోన్ చేస్తూ 1-2 సార్లు లింక్ సిస్టమ్ లోపల పనిచేస్తూ గ్యాదర్ చేసిన దాదాపు ఈరోజు 54 మందికి దాదాపు 36 మంది మేము అటెండ్ కావడం జరిగింది సార్. ఈ సమావేశానికి ముఖ్యంగా అందరి కృషి, ఒకరి కృషి కాదు అందరి కృషి వల్లనే మేము చేసినాం సార్. ఈనాటి ముఖ్యంగా ఈ పాఠశాలకు మేము ఇక్కడ 75-76 లోపల పాఠశాల 6వ తరగతి నుంచి ఇక్కడ చదివినాము. మీకు తెలుసో లేదు, అప్పుడు ఎన్నికలు జరిగేటివి, ఇక్కడ కళాశాల ఎన్నికలు జరిగేటివి. ఈ కళాశాల ఎన్నికలు జరిగేటప్పుడు మేము చదివే టైం లోపలే
ఒకటి సిల్వర్ జూబ్లీని రాత్రి కాగడాల ప్రదర్శన తీర్మానంలో నిర్వహించడం జరిగింది. తెల్లారులు తెలియజేయడం జరిగింది. అప్పుడు మాకు శంకరయ్య సార్ అని ఎన్సీ సార్ ఉండేడు, స్కౌట్ మాస్టర్ సదానందం సార్ ఉన్నారు. బ్రహ్మాండమైన లీజియమ్స్ కానీ మంచి లీజియమ్స్ ఇచ్చేవారు సార్, చూపించేవాళ్ళు. కాబట్టి మేము సార్ దగ్గర, సారు మా వీధే, మేము సార్ని బళ్ళకన్నా ఇంటికన్నా భయపడుతున్నాం. ఎక్కడ పోవాలన్నా, ఏ సందులో తిరగాలన్నా సార్ని భయపడుతున్నాం. ఏ సందు తిరుచుకొని రాజాచార్య సార్ గారి లేకుంటే ఆ సందు నుంచి ఇంకో సందు నుంచి మేము తిరిగి ప్రయాణం చేసేవాళ్ళము. కాబట్టి మీరు కూర్చున్నట్లనే మేము కూడా దాదాపు ఒక 6-7 ఏళ్ళు ఇదే కళాశాల లోపల, ఇదే వీధి లోపల ఆటలాడేవాళ్ళం. ఆ రోజు మా స్కూల్ స్ట్రెంత్ 1600 మంది స్ట్రెంత్ ఉండే వాళ్ళ పిల్లలు కూడా. సార్, ఈనాటి సమావేశానికి ముఖ్యంగా మాకు ఆతిథ్యం ఇచ్చిన పాఠశాల బృందానికి మరి ఒకసారి వారికి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను సార్. రాసింది కాదు, వాళ్ళు రాసుకొచ్చింది. ఎవరైతే వాళ్ళ గురు శిష్యులు ఉన్నారో వారు ప్రేమపూర్వకంగా రాసుకొచ్చిన సన్మాన పత్ర విశేషాలు. సన్మాన పత్రం మా గురువు గారు అయిన శ్రీ కొండోజు రాజాచారి గారు పుల్లయాచారి పిచ్చమ్మ దంపతులకు ప్రథమ సంతానంగా 19 మార్చి 1946వ సంవత్సరంలో గద్వాలలో జన్మించారు. వీరి ప్రాథమిక విద్యాభ్యాసం 1955-56 సంవత్సరాలలో రవీంద్ర పాఠశాలలో 5వ తరగతి వరకు జరిగింది. అనంతరం 1956 నుండి 62 వరకు ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల గద్వాలలోనే 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు అభ్యసించారు. ఇదే బడిలో చదువుకున్నారు. గద్వాలలోనే 1964లో పిఎస్సి పూర్తి చేసి 1967లో మహారాణి ఆదిలక్ష్మీదేవమ్మ ప్రభుత్వ డిగ్రీ కళాశాల నుండి బిఎస్సి పట్టా పొందారు. 1967 సెప్టెంబర్ నెలలో ప్రభుత్వ అభ్యసన పాఠశాలలో ఉపాధ్యాయునిగా ప్రభుత్వ సేవలో చేరారు. 1968 నుండి 71 వరకు ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో సేవలు అందించారు. 1972 నుంచి 2004 వరకు మార్చి నెలలో పదవి విరమణ చేసే వరకు ఇదే పాఠశాలలో వివిధ హోదాలలో పనిచేసి ప్రధానోపాధ్యాయునిగా సేవలు అందించి పదవి విరమణ చేశారు. వారి విశిష్ట సేవలను గుర్తించి ప్రభుత్వం 1992లో ఉత్తమ ఉపాధ్యాయుడిగా, స్టేట్ లెవెల్ ఉత్తమ ఉపాధ్యాయుడిగా బిరుదు ఇచ్చి సత్కరించారు. పదవి విరమణ అనంతరం పక్కనే ఉన్న సత్యసాయి పాఠశాలలో సేవలు అందించి ఆ పాఠశాలని 8వ తరగతి వరకు 8వ తరగతి నుంచి 10వ తరగతి వరకు అభివృద్ధి చేశారు. వారి వివాహము అంటే ఇవన్నీ చదివినాక వివాహం అయిందని కాదు, అంతకుముందే అయింది. మీరు మళ్ళీ ఇవన్నీ చదివిండు కదా, పెళ్ళి ఎప్పుడు అయిందని అనుమానం రావద్దు. పెళ్లి వయసులోనే అయింది. వారి వివాహము జయశ్రీ గారితో 2 మే 1975లో జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు వచ్చేది ఇక్కడనే ఉన్నారు, సతీష్ చంద్ర మరియు కిషోర్ చంద్ర. సంస్థాన గద్వాల స్థానం ముంబయ్యే జయశ్రీయే భార్యగా జయము కూర్చే గణిత శాస్త్రంబున ఘనమైన ప్రజ్ఞతో ప్రథమ గురువుగాను పదవి నొందే. సార్ ఇటు తిరగాలి సార్. సార్ ఒక్కసారి ఇలా చూడరా సార్. సతీష్ చంద్ర కిషోరు శ్రేష్టతముగా కుమరులు ఇరువురు నుండగా పూర్తితోడ క్రమము ఉత్తమ గురువు అయ్యే రాష్ట్రమందు ఆరోగ్యములను అనరు సరతము అవరతము. ఇది వారి శిష్యులు వారికి ప్రేమతో వ్రాసుకున్న పద్యం, సీస పద్యం అండి. మరి ఇది కూడా చదవడం జరిగింది. ఇప్పుడు సన్మాన కార్యక్రమం. మేము వాడేవి సీస పద్యాలే సార్. పెద్ద చిన్న తేట గీతలు ఆట వేదులు వాడము. మాకు వచ్చేది 75-76లో ఇక్కడే ఏ సెక్షన్, బి సెక్షన్ అనేది ఉండేది. మాది బి సెక్షన్.
మా క్లాస్ టీచర్ వచ్చేసి జేమ్స్ సారు నరసింహ గౌడు. అప్పట్లో 1975-76లో మా కలయిగా మా స్నేహం సార్ సంధిస్తే బయట దింపు సినిమాకి వెళ్ళిపోయింది అప్పట్లో. కానీ అప్పుడు వచ్చిన చదువు 1975-76లో. అప్పటి నుంచి ఈరోజు మళ్ళీ ఈ రోజుకి స్కూల్లో కాలు పెట్టినాము. కాబట్టి మా జన్మ ధన్యమైంది. 50 సంవత్సరాల తర్వాత ఈరోజు మాట్లాడుతున్నంటే మాకు ఆ పూర్వం మాకు చెప్పిన విద్యార్థులు, మాకు చెప్పిన ఉపాధ్యాయులు, వాళ్ళ పద్ధతులు, వాళ్ళు మాకు చెప్పినటువంటి ఇవి ఇప్పటికి ఆచరిస్తున్నాము. ఆచరించి ఇప్పటి వరకు గౌరవంగా మా గురువులు నేర్పినటువంటి మాటల్ని గౌరవంగా పాటిస్తూ ఉన్నతంగా ఈ స్థాయిలో ఉన్నాము. వాళ్ళకి జన్మాల రుణపడి ఉంటాము. గురువు గారికి శాస్త్రంగా పాదాభివందనం చేసుకోవాలని మనం చేస్తున్నాము. 1975-76 సంవత్సరపు 10వ తరగతి విద్యార్థుల యొక్క ఆత్మీయ సమ్మేళనం ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి ఈ పాఠశాల హెడ్మిస్ట్రెస్ రేణుకాదేవి గారికి, రేణుకాదేవి అంటే నేను ఇంతమంది ఆయన చెప్పిండ్రు, నా క్లాస్మేట్ కూతురు. నేను 10th క్లాసులో ఉన్నప్పుడు వాళ్ళ నాయన నా క్లాస్మేటు. వాళ్ళ నాయన క్లాస్మేటే కాదు, మాకు అప్పుడు యూనియన్ ఉంటుండే, నా యూనియన్ ప్రెసిడెంట్గా కూడా ఉండినట్టు ఆ రోజుల్లో. కాబట్టి నాకు ప్రత్యేకమైన అభిమానం అంటే ఆమెకు. తర్వాత ఈ వేదికను అలంకరించినటువంటి నాతో కలిసి పనిచేసినటువంటి వీర వసంతరాయుడు గారు, బిఎస్ ఆనంద్ గారు, మా ఇంటి డాక్టర్ అనుకోండి డాక్టర్ చంద్రశేఖర్ గారు, శ్రీరాములు గారు, తర్వాత బిఎస్ రవి గారు, డాక్టర్ గణేష్, అందరికీ కూడా, మా రామన్ గౌడ్ గారికి అందరికీ కూడా పేరు పేరున, రాధాకృష్ణ గారికి అందరికీ ధన్యవాదాలు పేరు పేరున. అదేవిధంగా ఈ పాఠశాల ఉపాధ్యాయ బృందానికి ఇటువైపు వచ్చినటువంటి నా అబ్బాయిలకు కూడా నా ఆశీర్వాదాలు. ఇంతవరకు ఎన్నో బ్యాచ్టువంటి ఆత్మీయ సమ్మేళనాలు చేసిండు ఇక్కడ. కానీ ఈ బ్యాచ్ చేసినటువంటి ఆత్మీయ సమ్మేళనం చాలా డిఫరెంట్గా ఉంది. ఇంతవరకు చేసినటువంటి సమ్మేళనాలన్నీ కూడా ఆదివారాలే చేస్తుంటాయి. విద్యార్థులతో కాకుండా కేవలం ఉపాధ్యాయులు, ఆ రోజు ఆ విద్యార్థులకు బోధించినటువంటి ఉపాధ్యాయులు సమక్షంలో అందరూ ఉండి మాకు సన్మానం చేయడం జరిగింది. అని ఈసారి ప్రత్యేకత ఏమంటే, ఇంత 50 సంవత్సరాల తర్వాత కూడా ఉపాధ్యాయులు జ్ఞాపకం పెట్టుకొని మళ్ళీ వారిపైన ఉన్నటువంటి గౌరవంతో సన్మానం చేసేటువంటి విషయము మీకందరికీ కూడా తెలియాలని, మీ భవిష్యత్తులో కూడా ఇటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతోనే ఇటువంటి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రత్యేకంగా విద్యార్థుల సమస్యలు జరగడానికి అదే ముఖ్య కారణం. గురువుగారైన శ్రీ రాజాచార్య సారు వారి దంపతులకు, అలాగే మాకు బయాలజీ నేర్పిన టీచర్ లక్ష్మీదేవి గారి వారి పాదపద్మములకు నమస్కరిస్తూ, అలాగే వేదిక పైన ఉన్న మా మిత్రులు, మా బ్యాచ్మేట్స్, అలాగే ఈ సమావేశానికి వచ్చిన మా శ్రేయోభిలాషులు అందరికీ మా యొక్క అభినందనలు. అలాగే ఈ పాఠశాల ఉపాధ్యాయులందరికీ కూడా వాళ్ళు ఎంతో సహకరించారు. జనరల్గా టైం అయిపోయిందంటేనే ఆటోమేటిక్గా మన మైండ్ ట్యూన్ అయిపోతుంటుంది. 4 అయిందంటేనే మనం ఆగిపోయిపోయాం. అయినా 45 మినిట్స్ అయిపోయినా కూడా ఇంకా మీరందరూ శ్రద్ధగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు మీ అందరికి కూడా అభినందనలు. అలాగే ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడంలో స్కూల్ అంటేనే విద్యార్థులు లేకపోతే స్కూల్కి విలువ ఉండదు. కాబట్టి మేము ఈ ప్రధాన ఉపాధ్యాయులను అడిగినామంటే పాఠశాల విద్యార్థులతో కార్యక్రమం చేయాలని ఉందమ్మా అన్నందుకు వారు సహకరించారు. అలాగే ఇంతసేపు అయినా కూడా ఈ ఎండలో కూర్చొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు పిల్లలందరికీ కూడా శుభాభినందనలు తెలుపుతూ మాకు అవకాశం ఇచ్చిన అందరికి కూడా, ప్రతి ఒక్కరికి కూడా అభినందనలు. ఇందాకనే మా గురువు గారు చెప్పారు, ఈ యొక్క స్కూల్లో ఒక ఆత్మ ఉందని.
ఈ యొక్క స్కూల్లోనే కాదు, ఈ కృష్ణా తుంగభద్ర నడిగడ్డలోనే ఒక చెప్పలేనంత కూడా మనకు ఈ భూమిపై ఉండే అభిమానము, ఆదరణ అలాంటిది. సో ఇక్కడ చదువుకొని ఎంతోమంది విద్యార్థులు దేశ విదేశాల్లో ఎన్నో పేరు ప్రఖ్యాతులు సంపాదించినా కూడా జననీ జన్మభూమి అంటూ ఇక్కడికి చేరిన వెంటనే ఒక రకమైన అనుభూతి వస్తుంది. ఇది నా ప్రత్యక్ష అనుభవం. ఈ సందర్భంగా ఇలాంటి గొప్ప పాఠశాలలో చదవడం, మేము గత జన్మలో చేసుకున్న ఏదో పుణ్యం వల్లనే ఈ పాఠశాలలో చదివాం. దానికి అనుగుణంగానే ఇలాంటి మాస్టర్లు మాకు అప్పుడు లభించారు. వారి యొక్క విలువలతో కూడిన విద్య మాకు అందించడం వలన ఈనాటికి 50 సంవత్సరాలు గడిచిపోయినా తిరిగి మా మాతృ పాఠశాల అయిన ఈ బాలుర ఉన్నత పాఠశాలకు వచ్చి మేమందరము ఈ ప్రాంగణంలో మా పాదాలు పెట్టి మా జన్మను ధన్యం చేసుకున్నామని మా బ్యాచ్ అందరి తరపున నేను మీకు సభాముఖంగా, సగౌరవంగా, సవినయంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ స్కూల్లో చదివే విద్యార్థులందరూ కూడా ఇలాంటి ఎన్నో మీరు పూర్వజన్మలో చేసుకున్న పుణ్యఫలమే ఈ పాఠశాలలే చదివే అవకాశం మీకు లభిస్తుంది. నేను ఉద్యోగరీత్యా కొన్ని వందల పాఠశాలలకు హెల్త్ ప్రోగ్రామ్స్ వెళ్తూ ఉంటాను. కామన్గా గవర్నమెంట్ స్కూల్స్ అంటే ఒక 200-300 స్ట్రెంత్ ఉంటే చాలా ఎక్కువగా. నేను ఇక్కడ వచ్చిన వెంటనే ఈ టీచర్ గారు చెప్పారు, హెడ్ మిస్ట్రెస్ గారు, మా స్కూల్లో 1300 స్ట్రెంత్ ఉందని. నేను చాలా ఆశ్చర్యపోయాను. ఒక గవర్నమెంట్ పాఠశాలలో 1300 స్ట్రెంత్ ఈ కాలంలో, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎరాలో కూడా ప్రభుత్వ పాఠశాలకు ఇంత ఆదరణ ఉందంటే కారణం ఈ జన్మభూమి యొక్క మహత్యమేది. అలాగే ఈ పాఠశాలలో మీకు విద్య నేర్పించే ఉపాధ్యాయులు కూడా, వారిని గురించి మా గురువుగారైన రాజాచారి గారు చెప్పారు. ఇక్కడ ఎంతో నిబద్ధతతో, విలువలతో, వినయంతో పిల్లలకు విద్యాబోధన చేయటం వల్లనే ఈ సమాజంలో ఇవాళ కూడా విలువలు మిగిలి ఉన్నాయనడానికి తార్కాణం ఇది ఒకటి. ఎంతో గొప్ప గొప్ప పొజిషన్స్లో ఉన్నా కూడా గురువులను సత్కరించుకుంటూ ఇవాళ నాకు చాలా ఆనందంగా ఉంది. మా బ్యాచ్ అందరి తరపున నేను మాట్లాడుతున్నాను, నా యొక్క గొంతుక కాదు. మా బ్యాచ్లో ఉండే 75-76 అంటే 50 సంవత్సరాల తర్వాత మేమందరము కలుసుకొని మా యొక్క అభిమానాన్ని, ఆత్మీయతను కలబోసుకొని ఇవాళ వాళ్ళందరి మాటలు మీ ముందు నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఈ సభా కార్యక్రమము ఇంత దిగ్విజయంగా జరిగిందంటే కారణము ఎంతోమంది యొక్క టీం వర్క్. జస్ట్ ఒక ప్లాన్ ఏం చేద్దామని నేను మా మిత్రుడు వెంకటేష్ గారిని పదే ఫోన్ చేస్తూ ఎంతవరకు వచ్చింది, ఎంతమంది కలిశారని పాపం ప్రతిరోజు 1-2 సార్లైనా ఫోన్ చేస్తూ ఈ ఇబ్బంది పెట్టాను. మా మిత్రుడు వెంకటేశ్వర్లు ఈ విషయంలో 100% సక్సెస్ అయ్యడంలో ఎలాంటి సందేహం లేదు. ఇది ఒక టీం వర్క్, ఒక తార్కాణం. కలిసి ఉంటే కలదు సుఖం అనేదాన్ని మనం మాటల్లో కాకుండా మా బ్యాచ్ అంతా కూడా చేతల్లో నిరూపించారు. అలాగే ఈ సందర్భంగా మీరంతా విద్యార్థులు కాబట్టి మీకు ఉపయోగపడే ఒక 5 అంశాలని ఒక 5 నిమిషాల్లో తెలియజేస్తాను. నేను ఇంత సమయం తీసుకోవాలని అనుకోలేదు, కానీ ప్రధాన ఉపాధ్యాయురాలు గారు, సార్ ఒక 10 నిమిషాలు ఎంగేజ్ చేయండి కార్యక్రమాన్ని, మిగతా టీచర్లు కూడా ఈ సన్మానానికి వస్తున్నారు కాబట్టి ఒక 10 నిమిషాల సమయం తీసుకోమన్నందుకు మాత్రమే నేను సాహసించి ఈ సమయాన్ని తీసుకుంటున్నాను. ముఖ్యంగా విద్యార్థులకే కాదు ఎవరికైనా కూడా సమాజంలో గౌరవం దక్కాలంటే 5 వకారాలు కావాలి. వకారాలంటే వాతో స్టార్ట్ అయ్యే 5 పదాలు. ఫస్ట్ వస్త్రం. వస్త్రం అంటే బట్టలు. మన బట్టలు శుభ్రంగా ఉండాలి. ముఖ్యంగా విద్యార్థులు ప్రతిరోజు కూడా స్నానం చేసి శుభ్రమైన గుడ్డలు వేసుకొని పాఠశాలకు రావాలి. నెంబర్ 1. దీనివల్ల ఆరోగ్యము, ఆనందము, ఐశ్వర్యము 3 కలుగుతాయి మనకు. దేనివల్ల? శుభ్ర వస్త్రధారణ వలన. దట్ ఈస్ వస్త్రం. నెక్స్ట్ ఒపుహు. ఒపుహు అంటే సాంస్క్రిట్లో ఒపుహు అనడం శరీరంలో, శరీరం అని భాగం తెలుగులో. మన శరీరం ఆరోగ్యంగా ఉంటేనే మనం ఏ పనైనా చేయగలం. ఆరోగ్యమే మహాభాగ్యం. కాబట్టి మీరు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ఇప్పటి నుంచే, ఈ వయసు నుంటే మంచి అలవాట్లు, మంచి ఆహారం, అన్నిటికి మించి ఇలాంటి గ్రౌండ్లో ఆడుకోవడం మీకు ఈ భగవంతుడిచ్చిన వరం.
కాబట్టి మంచిగా ఆటలు ఆడుకోండి, అది చాలా ఉపయోగపడుతుంది. ఇవాళ సమాజంలో ఎంతోమంది నిరాశ నిస్పృహలతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కానీ అలాంటి జరగకుండా ఉండాలంటే మీలో మానసిక ధైర్యం పెంపొందాలి. దానికి ఆటలు ముఖ్యంగా దోహదం చేస్తాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా కనీసం రోజుకు ఒక గంట అయినా గ్రౌండ్లో ఆడుకోవాలి. దానికి మీ వ్యాయామ ఉపాధ్యాయులు, ఇంతకుముందు పనిచేసిన వ్యాయామ ఉపాధ్యాయులు కూడా ఎంతో గొప్పగా పనిచేశారని మా గురువుగారు అయిన రాజాచారి గారు సెలవిచ్చారు. అలాగే ఇప్పుడు ఉపాధ్యాయులు కూడా ఈ విషయంలో మీకు ఎంతో నేర్పిస్తారు. దయచేసి అందరూ కూడా నేర్చుకోండి. ఒకటి వస్త్రం, సెకండ్ వపుహు, థర్డ్ వన్ విద్య. ఇందాక చెప్పారు గౌడ్ గారు, సార్ కూడా చెప్పారు, విద్య అనేది చాలా అవసరం. సమాజంలో అన్ని అసమానతలు తొలగించేది కేవలం విద్యనే. విద్య ఉంటే ఎక్కడైనా మనం రాణించవచ్చు. కాబట్టి మనం పాఠశాలకు వచ్చింది విద్య నేర్చుకోవడానికి. మన ఉద్దేశం అంతా కూడా, మన కాన్సన్ట్రేషన్ అంతా కూడా విద్య నేర్చుకోవడమే మనకు ప్రధానమైన భాగం. మిగతావన్నీ కూడా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్. కాబట్టి శ్రద్ధగా మా నేర్పించే టీచర్లు చెప్పినవన్నీ కూడా శ్రద్ధగా పాఠాలు వినండి, ఇంటికి వెళ్ళి శ్రద్ధగా చదువుకోండి. ఈ విషయంలో ఒక చిన్న సూచన, వీలైనంత మటుకు సెల్ ఫోన్కు టీవీకి దూరంగా ఉండాలి. అది మనకు విద్యార్థులకు ప్రథమ శత్రువు. కాబట్టి ఈ విషయంలో మీరు నియంత్రణను పాటించాలి. అందరికీ ఆమోదమేనా? ఏవో జోబుల్లో సెల్లులు ఉన్నాయని రామన్ గౌడ్ గారు అంటున్నారు. సెల్లు వాడండి, కానీ నియంత్రణ ఉండాలి. మనకి ఏది ఎంత అవసరమో అంతే వాడుకోండి. సో వస్త్రం, వపుహు, విద్య. నెక్స్ట్ వాక్కు అంటే మన మాటలు మితంగా ఉండాలి, ప్రియంగా ఉండాలి, సత్యంగా ఉండాలి, మధురంగా ఉండాలి.